నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మన కిచెన్లోని కాకరకాయ టమాటో కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసి మీకు అర్థమవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రకంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా నేనైతే కాకరకాయలు ఒక హాఫ్ కేజీ తీసుకొని శుభ్రంగా కట్ చేసి ఇలా రింగులుగా కట్ చేసి ఒక బౌల్లో వేసి పసుపు ఉప్పు వేసి ఉంచాను. ఇప్పుడు నీటిలోనే ఒక 15-20 నిమిషాలు అలా ఉంచేసి తీస్తే చేదన్న మాట లేకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఒక 20 నిమిషాలు అలా ఉంచాలన్నమాట. అలా ఉంచుకున్న తర్వాత ఈ పక్కన పెట్టుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి దానిలోని తగినంత ఆయిల్ వేసాను ఈ కాకరకాయ ముక్కలు వేయించడానికి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు కాకరకాయలు ఒక సగ భాగం అయితే ముందు వేయించుకుందాము. 2 భాగాలు అవుతాయి. ఇవి 2 సార్లు వేయించుకోవాలి. ఒకసారి ఇది పట్టదు కాబట్టి ముక్కలు వేగవు అన్నీ ఒకసారి వేస్తే. గమనించండి, ఇక్కడ ఒక గుప్పెడు పల్లీలు హాఫ్ కేజీకి సరిపోను కారం 1 స్పూన్నర వేసాను. ఒక 2 స్పూన్ల పుట్నాల పప్పు వేసాను. అలా వేసుకోండి. ఇవేనండి ఇందులోని ఇంగ్రీడియంట్స్. చాలా బాగుంటుంది. 1 స్పూన్ ధనియాలు వేసాను. ఒక 2 స్పూన్లు అంత ఉంటుంది. ఎండు కొబ్బరి వేసాను. అలా వేసుకోండి. ఇప్పుడు మనకి సగభాగం ఉడికిపోయినాయి అనమాట. ఒక 50% ఉడికిపోయినాయి. ఇవి కాకరకాయ ముక్కలు ఫ్రై అయినాయి. ఇంక ఇవి పక్కన పెట్టుకొని ఇంకా ఈ మసాలాలో ఇంకా ఏమి వేసుకోవాలో చూద్దాము. మిక్సీ జార్లో వెల్లిగడ్డలు అయితే ఒక 8 ఎల్లిగడ్డలు వేసాను. ఇవి కూడా వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. వీటిని అయితే మనకు వేగిపోయాయి. ఇవైతే కాకరకాయ ముక్కలు అయితే దాదాపు దగ్గర పడ్డాయి వేగి. ఇవి పక్కన ఉంచుకుందాము. ఒకసారి కలుపుకొని చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్గా చేసుకోవచ్చండి. ఇంత రుచికరమైన రెసిపీ మీరు చేయనట్లుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మనకు ముందు వేసినవి వేగిపోయినాయి. ఆ వాయి తీసిన తర్వాత రెండో వాయి కాకరకాయ ముక్కలు వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు మిక్సీ గ్రైండ్ చేసుకుందాము. 1 స్పూన్ జీలకర్ర వేసాను. మనకు అన్నీ అయిపోయినాయి ఇందులో ఇంగ్రీడియంట్స్ వేయటము. చూడండి, ఈ విధంగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఈ రెండో వాయి కూడా మనకి దాదాపు ఒక 50-60% వేగిపోయినవి. ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే చేదు అనే మాట ఉండదండి. కొంచెం కూడా చేదు లేకుండా ఉంటుంది ఇలా వేయించుకుంటే. చూడండి, ఇవన్నీ తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు మనకు వేగిపోయినవి ఫ్రై చేసిన కాకరకాయ ముక్కలు. ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో అదే ఆయిల్తోని చేసుకుందాము. ఈ కర్రీ అయితే 1 స్పూన్ పోపు గింజలు వేసాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. 3-4 పచ్చిమిర్చి కూడా వేసాను. అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేద్దాం. మనం కొంచెం కరివేపాకు కనుక వేసుకొని ఒకసారి కలిపి వేసుకున్నాము. అలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి మసాలాలన్నీ అందులో వేసుకున్నాం కాబట్టి, ధనియాలు జీలకర్ర వేసాం కాబట్టి ఇప్పుడు దీనిలోని సాల్ట్ వేసుకుందాము. తగినంత సాల్ట్ మీ రుచికి తగినట్లు చూసి వేసుకోండి. అలాగే 1 స్పూను పసుపు వేసాను. అలా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఉల్లిపాయలు కూడా మనకు దాదాపు వేగిపోతున్నాయి ఇవి. అలా వేసుకున్న తర్వాత చిటికెడంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఎందుకంటే మనం అందులో ఎల్లిపాయలు వేసాం కాబట్టి కొంచెం అల్లం పేస్ట్ అనే ఫ్లేవర్ తగిలితే బాగుంటుంది. గమనించండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే. టమాటా అయితే ఒక 3 తీసుకున్నాను. మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని సిమ్లో కానీ మీడియంలో కానీ ఉడికించుకోవాలి. ఈ విధంగా మనకి టమాటా కూడా చాలా వరకు ఉడికిపోయింది. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. ఆయిల్ కూడా పైకి సపరేట్ అవుతుంది. ఇవి కొంచెము దోరగా ఉన్నాయి టమాటాలు. కొద్ది టైం తీసుకుంటున్నాయి అన్నమాట ఉడకటానికి. అట్లా ఆయిల్ తేలినప్పుడు పైకి ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా పల్లీలు ధనియాలు జీలకర్ర కొబ్బరి ఇవన్నీ కూడా ఇప్పుడు దీనిలో వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత అలా కలుపుకోవాలి. ఇది ఆయిల్ పైకి సపరేట్గా తేలే వరకు ఉడికించుకొని తర్వాత కాకరకాయ ముక్కలు అలా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా ఇది కదిలిపోతుంది. నేను ఒక్కదాన్ని వీడియో తీయటం వల్ల ఇది క్యాచ్ చేయలేకపోతున్నాను. మొత్తం కలిపేస్తాను. ఇందులో కొన్ని వాటర్ అయితే వేసుకున్నాము. కొన్ని వాటర్ వేసుకొని కలుపుకుందాము. దాదాపు ఒక మన టీ కానీ కొన్ని పాలు తాగే గ్లాస్ మందం కానీ వాటర్ వేసుకుని సరిపోతుంది. ఒక పాలు తాగే గ్లాస్ మందం వేసాను వాటర్. థిక్గా ఇది చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం పుట్నాలు వేసాం, పల్లీలు వేసాం కాబట్టి చాలా టేస్టీ వస్తుంది అనమాట. లాస్ట్లో కొంచెం కసూరి మెతి వేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకి దగ్గర పడింది. మనం వేసిన వాటర్ కూడా ఇంకిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మనకి ఇష్టం ఉన్నవారు చపాతీలో తినొచ్చు, దోశలో తినొచ్చు. చేదన్న మాట లేదనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే చేదు లేదు. చేదు ఉంటే తినలేం కాబట్టి దోశలో కానీ చపాతీలో కానీ తినలేము. అందుకని చేదన్న మాట లేదు, తినొచ్చు. మూమలాడే కాకరకాయ రెడీ అయిపోయింది. తప్పక ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే అండి, నేను మీ ఆనంద్. రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ అని ఒక వచ్చింది. ఫుడ్కి సంబంధించిన ఒక అప్లికేషన్ చూశాను. అంటే మనము
ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో దాంట్లో అన్నీ ఉన్నాయి. మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు. మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఆ నందన కిచెన్కి వెళ్ళండి, చూడండి, మీకు అర్థం అవుతుంది. ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది. దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.